అక్షయ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య ఇంటికి వచ్చిన గెస్టులతో దీని పేరు అక్షయ, ఇది మా ఇంట్లో పని మనిషి అని చెప్పిన మాటల్లో గుర్తు తెచ్చుకొని అక్షయ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే శౌర్య అక్షయ్ దగ్గరకు వచ్చి, ఏ అక్షయ ఒక్కసారి లేవవే అని చెప్పి అంటూ ఉంటే అక్షయ కంటతడి తుడుచుకొని పైకి లేచి నుంచుంటుంది. అప్పుడే అక్షయ్ను వెతుక్కుంటూ అవని బయటికి వస్తుంది. అక్షయ శౌర్య మధ్య జరుగుతుందంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన గెస్ట్లు నిన్ను ఇంటి మనవరాలు అనుకున్నారు కదా, అందుకే నీకు నేను సన్మానం చేద్దామనుకుంటున్నాను అని శౌర్య అక్షయ్తో చెప్తుంది. ఇప్పుడు నేను చేయబోయే సన్మానం నీకు జీవితాంతం గుర్తుంటుంది అని శౌర్య పలక తీసుకొచ్చి పలక పైన నేను అనాథను, ఈ ఇంటి వారసురాల్ని కాదు అని చెప్పి రాసి ఆ పలకను అక్షయ్ మెడలో వేస్తుంది. ఇదేంటో ఒక్కసారి పైకి చదువుతావా అని శౌర్య అక్షయ్ని అడుగుతుంది. అప్పుడు అక్షయ పైకి చదివి వినిపిస్తుంది. నేను అనాథను, ఈ ఇంటి వారసురాల్ని కాదు అని చెప్పి. అది చూసి శౌర్య సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా దూరం నుంచి చూస్తున్న అవని కోపంగా శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.